ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: పారిశ్రామిక ప్రగతికై పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం. రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి ఆటోమ్యూటేషన్. సమగ్ర ప్రణాళికతో ఎన్నికలు. గోదావరి కావేరి అనుసంధానం ఇచ్చంపల్లి నుంచైతే కష్టమే. దీర్ఘకాలిక రోగుల ఇంటికే మందులు. మానవ అక్రమ రవాణా ఆరోపణలు. భారతీయులున్న విమానాన్ని ఆపేసిన ఫ్రాన్స్. 2 గర్భసంచులు, 2 రోజులు, 2 ప్రసవాలు. అమెరికా మహిళ అరుదైన రికార్డు. విశాఖ తీరంలో చిక్కిన కరెంటు చేప, కప్పగాని కప్ప. పిల్లల్లో చుండ్రుని ఇలా తగ్గించండి. ఈరోజు వార్తలను చూద్దాం. పారిశ్రామిక ప్రగతికై పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం వైఎస్ఆర్ జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బద్వేలు నియోజకవర్గం గోపవరం మండల పరిధిలోని ఇండస్ట్రియల్ పార్కులో 956 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటైన సెంచరీ ప్యానల్స్ లిమిటెడ్ పరిశ్రమ ఉత్పత్తిని ఆయన ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అలాగే కడప రిమ్స్ ప్రాంగణంలో అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, డాక్టర్ వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్లతో పాటు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ భవనాలకు ముఖ్యమంత్రి జగన్ వేర్వేరుగా ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత ఆధునీకరించిన వైఎస్ఆర్ జిల్లా కలెక్టరేట్ భవనాన్ని 56.70 కోట్ల రూపాయలతో నిర్మించిన అంబేద్కర్ సర్కిల్ వై జంక్షన్ రోడ్డును, 15వ ఆర్థిక సంఘం కూడా సహకారంతో నిర్మించిన కోటిరెడ్డి సర్కిల్ను ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లాల్లోని అర్హులైన 50 మంది దివ్యాంగులకు ముఖ్యమంత్రి జగన్ రెట్రో ఫిటెడ్ మోటరైజ్డ్ స్కూటర్లను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు అగ్నిమాపక విభాగం కొనుగోలు చేసిన రెస్క్యూ పరికరాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి ఆటోమ్యూటేషన్. ఆస్తి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరిట మారాలంటే కొద్ది రోజుల క్రితం వరకు పెద్ద ప్రహసనమే. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ రోజులు తరబడి తిరిగిన మ్యూటేషన్ జరగక కొనుగోలుదారులు అవస్థలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు చాలా తేలిగ్గా ఆటోమ్యూటేషన్ జరిగిపోతోంది. వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళుతున్నాయి. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటోమేటిక్గా వెట్లాండ్లో యాజమాన్య హక్కుల బదలాయింపు జరుగుతోంది. ఎక్కడికి తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న కార్డ్ ప్రైమ్ రిజిస్ట్రేషన్ విధానంలో మ్యూటేషన్ ప్రక్రియ అత్యంత సరళంగా ముగుస్తోంది. సమగ్ర ప్రణాళికతో ఎన్నికలు. 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే 360 డిగ్రీల సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ, సాధారణ ఎన్నికల సన్నద్ధతపై శుక్రవారం నోవాటల్లో ప్రారంభమైన సమీక్షా సమావేశం శనివారం కూడా కొనసాగింది. జిల్లాలోని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు, ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, వారి ఫిర్యాదుల పరిష్కారం, ఇంటింటి సర్వే, స్వీప్ కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికల సిబ్బంది శిక్షణ తదితరాలపై శుక్రవారం 19 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రజెంటేషన్ ఇవ్వగా శనివారం ఇతర జిల్లాల అధికారులు వివరించారు. గోదావరి కావేరి అనుసంధానం ఇచ్చంపల్లి నుంచైతే కష్టమే. ఇచ్చంపల్లి నుంచి గోదావరి కావేరి అనుసంధానం చేయాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ చేసిన ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని న్యాయ, సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. గోదావరిపై ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం 1975 డిసెంబర్ 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మేరకు ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలను మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవచ్చు. రిజర్వాయర్ నుంచి 3 టీఎంసీలు మధ్యప్రదేశ్, 4 టీఎంసీలు మహారాష్ట్ర, 5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ఎత్తిపోతల ద్వారా వినియోగించుకోవచ్చు. మిగతా నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించాలి.
ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో మధ్యప్రదేశ్ 38%, మహారాష్ట్ర 35%, ఆంధ్రప్రదేశ్ 27% వాడుకోవాలి. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 78.10% ఆంధ్రప్రదేశ్, 10.50% మహారాష్ట్ర, 11.40% మధ్యప్రదేశ్ భరించాలి. ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నిర్వహించాలి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించిన మేరకు పోలవరం నుంచి గోదావరి కావేరీ అనుసంధానం చేపడితే న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, తక్కువ వ్యయంతో పనులు పూర్తి చేయవచ్చని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. విజయవాడలో 85% పోలింగ్ లక్ష్యం. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో పోల్చితే విజయవాడ అర్బన్ నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదైందని, ఇక్కడ పోలింగ్ శాతం పెంచేందుకు స్వీప్ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎన్టీఆర్ కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు భారత ఎన్నికల సంఘం అధికారులకు వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై శుక్రవారం నోవాటల్లో ప్రారంభమైన సమీక్ష సమావేశం శనివారం కూడా కొనసాగింది. ఈ సమావేశంలో ఎస్ఎస్ఆర్ 2024 పురోగతి, ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ జిల్లా పురోగతిని వివరించారు. ఎస్ఎస్ఆర్ 2024లో భాగంగా ఈ ఏడాది అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 19 వరకు వివిధ అభ్యంతరాలపై మొత్తం 178,816 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 97.54% దరఖాస్తులు పరిష్కరించామన్నారు. మిగిలిన వాటిని ఈ నెల 26లోగా పరిష్కరించనున్నట్లు వివరించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, గత ఎన్నికల నిర్వహణ సమయంలో ఉల్లంఘనలకు సంబంధించిన నమోదైన కేసుల స్థితిగతులను తదితరాలపై జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దీర్ఘకాలిక రోగుల ఇంటికే మందులు. దీర్ఘకాలిక రోగుల ఇంటికే నేరుగా నెలకు సరిపడా మందులను ఉచితంగా పంపే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె నివాస్ చెప్పారు. బాపులపాడు మండలం వేలేల్లో శనివారం జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇటీవల జరిగిన జగనన్న ఆరోగ్య సురక్షలో రాష్ట్ర వ్యాప్తంగా 3.55 లక్షల ఇళ్లను ఆరోగ్య సిబ్బంది సందర్శించి 6.50 కోట్ల టెస్టులు నిర్వహించారని, 60 లక్షల మందికి ఓపీ సేవలు అందించారని తెలిపారు. ఇక నుంచి ప్రతి వారం పిహెచ్సి పరిధిలోని ఓ గ్రామంలో స్పెషలిస్టులతో వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు నివాస్ చెప్పారు. జీవనశైలి, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన 95 రకాల మందులను ఇప్పటికే సిద్ధం చేశామని, ఆ జాబితాలోని మందులను ఫ్యామిలీ డాక్టర్ రికమెండేషన్ మేరకు రోగులకు ఉచితంగా పంపుతామని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. మానవ అక్రమ రవాణా ఆరోపణలు. భారతీయులున్న విమానాన్ని ఆపేసిన ఫ్రాన్స్. మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలపై ఫ్రాన్స్ అధికారులు నిలిపివేసిన విమానంలోని భారతీయులకు కాన్సులర్ అనుమతి లభించిందని అక్కడి భారత దౌత్య కార్యాలయం తెలిపింది. యుఏఈలోని దుబాయ్ నుంచి విమానం 303 మంది భారతీయులతో నికరాగ్వా వైపు వెళుతోంది. ఈ విమానం గురువారం ఇంధనం కోసం ఫ్రాన్స్లోని చలౌన్స్ నట్రీ విమానాశ్రయంలో దిగింది. అప్పటికే మానవ అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారం అందుకున్న అధికారులు ఆ విమానాన్ని దిగ్బంధించారు. అందులోని ప్రయాణికులందరికీ విమానాశ్రయంలోని టెర్మినల్ భవనంలో బస ఏర్పాట్లు చేశారు. వారందరి వద్ద ఉన్న ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారు. వారంతా దుబాయ్లో ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, నికరాగ్వా వెళ్లేందుకు అవసరమైన పత్రాలున్నాయా వంటి విషయాలను ఆరా తీస్తున్నారు. విమానంలోని ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 21 నెలలు మొదలుకొని 17 ఏళ్ల వరకు వయసున్న 13 మంది మైనర్లు విమానంలో ఉన్నారని, వీరిలో కొందరు ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. ప్రయాణికులందరికీ ఫ్రాన్స్ ప్రభుత్వం కాన్సులర్ అనుమతి మంజూరు చేసిందని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. 2 గర్భసంచులు, 2 రోజులు, 2 ప్రసవాలు. అమెరికా మహిళ అరుదైన రికార్డు. అద్భుతాలకే అద్భుతంగా చెప్పదగ్గ ఈ ఉదంతం అమెరికాలో జరిగింది. అలబామాకు చెందిన కెల్సీ హాచర్ అనే 32 ఏళ్ల మహిళ పురిటి నొప్పులతో డిసెంబర్ 19న యూనివర్సిటీ ఆఫ్ అలబామాలోని బర్మింగ్హామ్ ఆసుపత్రిలో చేరింది. 10 గంటల పురిటి నొప్పుల తర్వాత సాధారణ కాన్పులో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ
పురిటి నొప్పులు మాత్రం అలాగే కొనసాగాయి. మరో 10 గంటల తర్వాత సిజేరియన్ ద్వారా మరో ఆడపిల్లకు జన్మనిచ్చి అబ్బురపరిచింది. కెల్సీకి 2 గర్భసంచులు ఉండటం, రెండిట్లోనూ ఒకేసారి గర్భధారణ జరగడం వల్ల ఈ అద్భుతం సాధ్యమైంది. మహిళల్లో ఇలా 2 గర్భసంచులుండే ఆస్కారమే కేవలం 0.3%. వారిలోనూ రెండింట్లోనూ ఒకేసారి గర్భం ధరించే ఆస్కారం అయితే 10 లక్షల్లో 1 వంతు మాత్రమేనట. అరుదైన ఈ జంట అద్భుతాలు 2 కలిసి రావడంతో కెల్సీ ఇలా అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కెల్సీకి 2 గర్భసంచులు ఉన్నట్లు 17వ ఏటే బయటపడింది. కానీ పెళ్లి తర్వాత తొలి కాన్పుల్లోనూ సాధారణంగా ఒక్కొక్కరే పుట్టారు. ఈసారి అలాగే జరగనుందని నెల తప్పినప్పుడు కెల్సీ అనుకుందట. కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయిస్తే 2 గర్భసంచుల్లోనూ పిండాలున్నట్టు తెలిసి చెప్పలేనంత థ్రిల్కి లోనయ్యా. అసలు అలాంటిది సాధ్యమని మొదట నమ్మకమే కుదరలేదని సంబరంగా చెప్పుకొచ్చిందామె. అక్కడి నుంచి కెల్సీ తన అసాధారణ జంట గర్భధారణ గాథను ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా ఎప్పటికప్పుడు పంచుకుంటూ వచ్చింది. 2 పాపాయిలు గర్భంలో ఆరోగ్యంగా పెరిగినట్టు కాన్పు చేసిన వైద్య బృందానికి సహసారథ్యం వహించిన ప్రొఫెసర్ రిచర్డ్ డేవిస్ తెలిపారు. ఒకే గర్భసంచిలో 2 పిండాలు పెరిగిన బాపతు సాధారణ గర్భధారణ కాదిది. పిల్లలిద్దరూ ఒకే అపార్ట్మెంట్లో వేర్వేరు ఫ్లాట్లలో మాదిరిగా ఎవరి గర్భసంచిలో వారు స్వేచ్ఛగా ఎదిగారని చెప్పుకొచ్చారు. డిసెంబర్ 19వ రాత్రి 7:45 తొలి పాప పుట్టింది. 10 గంటల పైచిలకు పురిటి నొప్పుల తర్వాత డిసెంబర్ 20న ఉదయం 6:10 సిజేరియన్ చేసి 2వ పాపను బయటకు తీశాం. ఇంతటి అరుదైన ఘటనకు సాక్షులుగా నిలిచామంటూ మా వైద్య బృందమంతా కేరింతలు కొట్టామని వివరించారు. ఇదిలా ఉండగా ఇలాంటి అరుదైన జంట జననాలు అత్యంత అరుదే అయినా అసలు జరగకుండా పోలేదు. 2019లో బంగ్లాదేశ్లో జరిగిన ఇలాంటి ఘటన దీన్ని తలదన్నేలా ఉండటం విశేషం. 2 గర్భసంచుల్లోనూ గర్భం దాల్చిన ఓ మహిళ తొలి కాన్పు తర్వాత ఏకంగా నెల రోజుల తర్వాత 2వ పాపాయికి జన్మనిచ్చిందట. ఆ పురుళ్ళు పోసిన వైద్యుడు అప్పట్లో ఈ వింతను బీబీసీతో పంచుకున్నారు. విశాఖ తీరంలో చిక్కిన కరెంటు చేప కప్పగాని కప్ప. విశాఖలోని జూ పార్క్ తీరంలో మత్స్యకారుల వలకు శనివారం వెరైటీ చేపలు చిక్కాయి. అందులో ఒకటి తిమురు చేప. దీన్ని పట్టుకుంటే షాక్ కొడుతుందని మత్స్యకారులు తెలిపారు. ఆహార అన్వేషణలో భాగంగా సముద్రంలోని పెద్ద జీవుల బారి నుంచి రక్షించుకునే క్రమంలో ఈ చేప షాక్ కొట్టేలా కరెంటు ఉత్పత్తి చేస్తుందని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీనివాసరావు తెలిపారు. అందుకే దీన్ని ఎలక్ట్రిక్ రే అని పిలుస్తారన్నారు. దీని శాస్త్రీయ నామం టర్ఫిడో మర్మరాటా అని చెప్పారు. మరొకటి చేప పప్పర్ ఫిష్. స్థానిక మత్స్యకారులు సముద్ర కప్పగా పిలుస్తారు. దీని వల నుంచి బయటకు తీయగానే బెలూన్లా ఉబ్బింది. శత్రువుల నుంచి తప్పించుకునేందుకే ఇలా మారుతుందని శ్రీనివాసరావు తెలిపారు. పిల్లల్లో చుండును ఇలా తగ్గించండి. చిన్నపిల్లల్లో చుండు రావడం కాస్త తక్కువైనా అప్పుడప్పుడు కనిపిస్తుండటం మామూలే. దీని నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం. పిల్లలకు వారానికి 3 నుండి 4 సార్లు తలస్నానం చేయించాలి. తలకు తేమనిచ్చే ఆయిల్స్, లోషన్స్ వంటివి అప్లై చేస్తుండాలి. ఒకసారి పొట్టు రాలడం తగ్గిన తర్వాత హెయిర్ ఆయిల్స్, లోషన్స్ వాడుతూ మాటిమాటికి మాడు పొడి బారకుండా చూసుకోవాలి. అన్ని విటమిన్లతో పాటు ప్రత్యేకంగా విటమిన్ బి కాంప్లెక్స్ లభ్యమయ్యే ఆహారాలు తీసుకోవాలి. అందులో జింక్ మోతాదులు ఎక్కువ ఉండటం మరింత మేలు చేస్తుంది. ఒకసారి డాక్టర్ సలహా తీసుకొని కెటకనజోల్, సాల్సిలిక్ యాసిడ్, జింక్ ఉన్న షాంపూలను వారానికి 2-3 సార్లు అలా 4 నుండి 6 వారాల పాటు వాడాల్సి ఉంటుంది. అప్పటికి తగ్గకపోతే డాక్టర్ను సంప్రదించి తగిన మందులతో పాటు ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు సీబమ్ సెక్రిషన్స్ తగ్గించే మందులను కూడా వాడాల్సి రావచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఒకే రోజు 752 కరోనా కేసులు. దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 752 కేసులు నమోదు కాగా కరోనా బారిన పడిన 4 మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది మే 21వ తేదీ తర్వాత ఒకే రోజుల్లో 752 కొత్త కేసులు వెలుగు చూడటం ఇదే మొదటిసారని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
జనవరి 6న కక్షలోకి ఆదిత్య L1. భగభగమండే భానుడి వాతావరణం. సూర్యుడిలో సంభవించే స్వల్ప మార్పులు భూగోళంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపుతాయనే అంశాలను అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగించిన అంతరిక్ష నౌక ఆదిత్య L1 జనవరి 6వ తేదీన తన కక్షలోకి చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అంచనా వేశారు. 30న పట్టాలపైకి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు. దేశంలో మరో కొత్త తరహా రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వందే భారత్ తరహాలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. అయోధ్యలోని ఓ విమానాశ్రయాన్ని 6 వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ డిసెంబర్ 30న ప్రారంభించనున్నారు. అదే రోజు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సేవలకు పచ్చజెండా ఊపనున్నట్లు తెలుస్తోంది. 4న పాలిటెక్నిక్ లెక్చర్స్ పోస్టుల రాత పరీక్ష. ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చర్స్ పోస్టుల భర్తీ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక పరీక్ష నిర్వహించడానికి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 4వ తేదీన జరిగే రాత పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను ఈ నెల 28 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. విజయవాడలో 26న మినీ జాబ్ మేళా. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన ఈ నెల 26వ తేదీ మంగళవారం విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సంస్థ అధికారి డాక్టర్ పి నరేష్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతిలో యంగ్ బర్డ్ వాచెస్ క్యాంప్. యువ పక్షి ప్రేమికుల కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి క్యాంపస్లో 4 రోజుల పాటు జరిగే యంగ్ బర్డ్ వాచెస్ శిబిరం శనివారం ప్రారంభమైంది. పక్షుల పట్ల ఆసక్తి ఉన్న యువకులకు పక్షి శాస్త్రంపై అవగాహన కల్పించేందుకు ఈ రెసిడెన్షియల్ వర్క్షాప్ను ఏర్పాటు చేసింది. మహిళల టెస్టుకు నేడు చివరి రోజు. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 233 పరుగులు చేసింది. 46 పరుగుల స్వల్ప ఆధిక్యతలో ఉంది. బంగ్లా చేతిలో కివీస్ చిత్తు. శనివారం జరిగిన చివరి వన్డేలో బంగ్లా 9 వికెట్ల తేడాతో కివీస్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ 31.4 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బంగ్లా 15.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. తలైవాస్పై పాంథర్స్ గెలుపు. ప్రో కబడ్డీ లీగ్లో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ 25-24తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. రెండో మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ 38-30తో యూపీ యోధన్స్పై విజయం సాధించింది. సెంచురియన్ పేసర్లకు అనుకూలం. భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి టెస్టు పేస్ బౌలింగ్కి బాగా అనుకూలించే అవకాశం ఉంది. ఈ నెల 26 నుంచి మ్యాచ్ జరిగే సూపర్ స్పోర్ట్స్ పార్క్ పిచ్ పేసర్లకు బాగా కలిసి వస్తుందని పిచ్ క్యూరేటర్ బ్రయాన్ బ్లాయ్ స్వయంగా వెల్లడించారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ టెస్టుకు వాన అంతరాయం కలిగించవచ్చు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.